హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ అయితే నేను బేబీకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఒక ఫుల్ బనానా, ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. బాగా పండిన అరటిపండు తీసుకోవాలి. నేను దాంట్లో రాగి పిండి వేస్తున్నాను. మీకు ఆప్షనల్ అండి, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కాకపోతే రాగి ఫ్లోర్ వేసుకుంటున్నాను. పట్టించింది, కొన్నది కాదు పిండి. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. అంటే స్వీట్ ఎగ్ వేసే స్మెల్ అది పోతుంది కదా, అందుకనే కొంచెం బెల్లం వేసుకున్నాను స్వీట్నెస్ కోసం. మీకు వద్దనుకుంటే వేసుకోవద్దు. ఇది 8 మంత్స్ నుంచి 2 ఇయర్స్ బేబీకి కూడా యూజ్ చేయొచ్చు, అంటే వాడచ్చు, పిల్లలకి బాగుంటుంది. ఆ మిక్సింగ్ కోసం కొంచెం పాలు వేసుకున్నాను దీంట్లో. దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా కొంచెం దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇలా ఉండాలి. కొంచెం మరీ అంత పల్చగా కాకూడదు, మళ్ళీ అంత థిక్ పేస్ట్ లాగా కూడా ఉండవద్దు. ఇలా బ్యాటర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే దోశలా వేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేయొద్దు, అలాగే వేసుకోవాలి. నేను నెయ్యి అయితే కొన్నది వాడట్లేను, మా అన్నయ్య మీగడ తెచ్చి కాగబెట్టి పెడతాడు, అక్కడ తెచ్చుకున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు కాల్చుకొని నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. దీంట్లో మనం ఎటువంటి సోడా కానీ అవి ఏం వాడలేదు. ఆటోమేటిక్గా ఇవి పొంగిపోతాయి, ఫ్లఫీగా వస్తాయి. రెండు వైపులా కాల్చుకున్నాక దీన్ని 4 ముక్కలు, అంటే 4 పీసెస్ లాగా చేసుకోవాలి. బేబీ తినడానికి ఈజీగా ఉంటుంది, అందుకనే ఇలా 4 ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో పెడితే కరిగిపోయేలాగా చాలా బాగా వచ్చాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మా బాబుకి తినిపిద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పెట్టండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అండ్ మేము మార్నింగ్ డ్రింక్, హెల్తీ డ్రింక్ తాగుదామని ట్రై చేశానండి. చియా సీడ్స్ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఒక నిమ్మకాయ, కొన్ని హాట్ వాటర్ కలుపుకొని ఆ డ్రింక్ అయితే తాగేసాను. అది తాగిన 30 మినిట్స్ తర్వాత రిమైనింగ్ మనం ఏదైతే చేసుకుంటామో ఆ బ్రేక్ఫాస్ట్ తినాలి. హెల్త్కి చాలా మంచిదండి ఈ చియా సీడ్స్ వాటర్. మా బాబుకి అయితే తినిపిస్తున్నాను, తిన్నాడు, తనకైతే నచ్చింది. ఎగ్ ఫ్లేవర్ దాంట్లో ఎటువంటి ఎసెన్స్ కూడా వేయలేదు. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.